నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో మన టాపిక్ ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా. ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆల్మోస్ట్ 75 రోజులు అయింది. ఈ రోజుకి 75 రోజుల్లో ఏదో రోజు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఒక దుర్ఘటన, అత్యాచారం, రేప్, మర్డర్లు, మానభంగాలు, ఇంకా రకరకాలుగా చాలా ఉన్నాయి. అవినీతి పరులు, కొంతమంది అవినీతి పరులు దేశం దాటి కూడా వెళ్ళిపోయారు. వీళ్ళ మీద గతంలో దాడి చేసిన వాళ్ళందరూ దర్జాగా దొరల్లా తిరుగుతున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు డీజీపీ గారు ఉన్నారు ద్వారకా తిరుమలరావు గారు, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు వంగలపూడి అనిత గారు, సీఎం గారు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. నలుగురు మీరు ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? నిన్నే చూసుకున్నాం తాడిపర్తిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి మనుషులు వచ్చి ఎలా అటాక్ చేశారు మనందరం గతంలో చూసుకున్నాం. నెక్స్ట్ జేసీ వర్గుల మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరిగాయి. కానీ ఆ జిల్లా కలెక్టర్, ఆ జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు డెప్త్కి వెళ్దాం కొంచెం. కరెక్ట్గా 75 days అయింది ఈ రోజుకి గవర్నమెంట్ ఫామ్ అయ్యి. నిన్న చూసుకోండి, వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్యలో నిన్న గొడవ జరిగింది. ఎక్కడ? తాడిపత్రి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు జేసీ అనుచరుల మధ్య వాగ్దాదం చోటు చేసుకుంది. అదొక ఇన్సిడెంట్. రేప్స్ జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. ఎందుకు చోద్యం చూస్తున్నాం? లా అండ్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో ఉందా లేదా? గత ప్రభుత్వం ఏమో సేమ్ ఇదే తీరులో వ్యవహరించింది, మీరు కూడా ఇలానే వ్యవహరిస్తున్నారు. ఎందుకు స్పందించట్లేదు? డీజీపీ గారు కేసెస్ ఎందుకు నమోదు చేయట్లేదు? ముందు ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు వీటి మీద స్పందించట్లేదు? రివ్యూ మీటింగ్స్, శ్వేతపత్రాలు ఇస్తున్నారు, బానే ఉంది. కానీ ఎందుకు స్పందించట్లేదు? మాకు ఆన్సర్ కావాలి. ఎందుకంటే మౌన అర్ధాంగీకారం అన్నీ అంటారు. ఇప్పుడు మీరు మీ ప్రణాళిక ఎలా ఉందో మాకు తెలియదు, కానీ పుణ్యకాలం అంతా గడిచిపోతుంది. అభం శుభం తెలియని వాళ్ళు బలైపోతున్నారు. మీరు దీనికి సమాధానం చెప్పి తీరాలి. ద్వారకా తిరుమలరావు గారు, డీజీపీ గారు, మీకే చెప్తున్నాను, మీ పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పారు, ఎక్కడ సాగిస్తున్నారు? కింద స్థాయి వరకు చూసుకున్నట్టయితే బాగా అంటే బాగా అవినీతి జరిగిపోతున్నారు. వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. దానికి మీరు సమాధానం చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ అనిత గారు, వంగలపూడి అనిత గారు, మీరు గతంలో చెప్పారు మేము అధికారంలో రాగానే మేము ఇవి చేస్తాం అవి చేస్తాం, ఎవరిని వదిలిపెట్టాం, ఎంతటి స్థాయి అయినా సరే వదిలిపెట్టామని చెప్పారు. ముందుగా పట్టుకొని మీరు అప్పుడు అన్ని చెప్పండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మీరు కూడా కామ్గా ఊరుకుంటున్నారు. ఎవరో ఒకరు స్పందించాలి కదా. ఆల్మోస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక 20 నుంచి 40 ఘటనలు జరిగాయి. ఒక్కదాని మీద యాక్షన్ తీసుకున్న ప్రూఫ్ లేదు. నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది 41 తాడిపత్రిలో. హింసాత్మకమైన ఘటనలు పెరుగుతున్నా కానీ తగ్గట్లేదు కదా. లా అండ్ ఆర్డర్ పటిష్టం చేయాలి ఏ ప్రభుత్వం అయినా. ఎప్పుడైతే రాజు కరెక్ట్ ఉండి కింద వ్యవస్థ కరెక్ట్గా ఉంచుతుందో మొత్తం వ్యవస్థతో పాటు జిల్లాలు, రాష్ట్రాలు, నెక్స్ట్ దేశం కూడా బాగుంటుంది. దీని మొత్తం రాజు మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. వెంటనే లా అండ్ ఆర్డర్ లేకపోతే వెంటనే పటిష్టం చేయండి. ఎవరైతే కఠినంగా చేస్తున్నారో తొక్క తీసేయండి. ఎవరినైనా సరే వదిలిపెట్టకండి. కరెక్ట్గా మీరుండండి, వాళ్ళని ఉంచండి, రాష్ట్రాన్ని ఒక నరక మార్గంలో తీసుకెళ్ళండి. ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి, మీ ప్రభుత్వం ఫామే ఎన్నాలైనా కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఏవేంది ఎందుకు అని. ఒక్కొక్కరు టైం తిరుగుతుంది. బట్ అందరూ దేశం దాటి వెళ్ళిపోయి అన్ని చేస్తే ఏంటి పరిస్థితి? లా అండ్ ఆర్డర్ ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో కరెక్ట్గా ఉండాలి. లేకపోతే పరిస్థితులు చాలా అంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి, తలకిందులు అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఫోకస్ పెట్టండి. డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు లా అండ్ ఆర్డర్ పటిష్టం పెట్టి ఎక్కడ ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఎక్కడ ఎలాంటి దుర్ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాను. చూసారుగా ప్రజలారా, ఈ వీడియోపై మీకు ఏమైనా సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలపండి. నేను ఒకటి చెప్తాను, ఆంధ్ర రాష్ట్రం లా అండ్ ఆర్డర్ అయితే లేదు. సో ఇప్పటికైనా ఈ వీడియో ద్వారా మీరు చూసి మేలుకొని అమలు చేస్తారని నేను కూడా చెప్తున్నాను. ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టకండి. ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మాత్రం పటిష్టంగా ఇంప్లిమెంట్ చేసి తీరండి.